నమస్తే అందరికీ మీ అందరికీ హలో తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కోసం ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తోంది. జేమ్స్ కెమెరూన్ సృష్టించిన విజువల్ మాస్టర్పీస్ అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ గురించి మనం ఈరోజు వివరంగా రివ్యూ చేయబోతున్నాం. జేమ్స్ కెమెరూన్ సృష్టించిన అద్భుత సృష్టి అవతార్ 2009లో విడుదలైన అవతార్ సినిమా ప్రేక్షకులను పండోరా అనే గ్రహానికి తీసుకెళ్లింది. అక్కడ నావి అనే ఆదిమతగా ప్రకృతితో మమేకమై జీవించేవారి జీవనశైలిని పరిచయం చేసింది. మానవులు విలువైన ఖనిజాల కోసం పండోరాను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం, దానిని నావీ తెగ నాయకుడు జేక్ సల్లీ ఎలా అడ్డుకున్నాడో ఈ సినిమాలో చూశాం. ప్రకృతిని ధ్వంసం చేసే మానవుల క్రూరత్వాన్ని, పండోరాలోని జీవవైవిధ్యాన్ని అద్భుతమైన విజువల్స్తో చూపించి ఈ సినిమా ఒక సరికొత్త బెంచ్మార్క్ను సృష్టించింది. ఇది కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, ప్రకృతి పట్ల గౌరవం, స్వదేశం కోసం పోరాటం వంటి లోతైన సందేశాలను అందించింది. సుదీర్ఘ విరామం తర్వాత 2022లో అవతార్ ద వే ఆఫ్ వాటర్తో జేమ్స్ కెమెరూన్ మళ్లీ మన ముందుకొచ్చారు. ఈసారి కథ జేక్ సల్లీ కుటుంబాన్ని అనుసరించి సాగింది. మానవుల దాడి నుండి తమను తాము రక్షించుకోవడానికి సల్లీ కుటుంబం మెట్కాయినా తెగ అనే జలప్రజల ఆశ్రయం పొందుతారు. సముద్ర గర్భంలోని అద్భుతమైన జీవరాశిని, వారి సంస్కృతిని, నీటితో వారికున్న బంధాన్ని కెమెరూన్ అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో కుటుంబ బంధాలు, వలస, జీవలోపాధి కోసం పోరాటం వంటి ఇతివృత్తాలను స్పృశించారు. విజువల్ ఎఫెక్ట్స్లో ఈ సినిమా మరో స్థాయికి వెళ్ళిందని చెప్పొచ్చు. మానవులు పండోరాను వదిలివెళ్లినా తిరిగి రగిలిన వారి ప్రతీకారం కథలో ఉత్కంఠను పెంచింది. కెమెరూన్ మళ్లీ మనల్ని పండోరా అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాని ఈసారి కేవలం ప్రకృతి అందాలు మాత్రమే కాదు, అగ్నితో కూడిన ఓ భయంకరమైన సరికొత్త యుద్ధం మొదలవుతోంది. ట్రైలర్ చూసాక నాకైతే మాటలే రాలేదు. ప్రతి ఫ్రేమ్ ఒక కవిత్వంలా అనిపించింది. అసలు ఈ ట్రైలర్లో ఏముంది వివరంగా చూద్దాం. ట్రైలర్ మొదలవ్వగానే మన కళ్ళు చెదిరిపోయే విజువల్స్ కంటికి పండుగలా అనిపిస్తాయి. మనమింతవరకు చూసిన పండోరా కాదిది. ఆకుపచ్చ అడవులు, నీలం రంగు నదులు, జలపాతాలు, వీటన్నిటితో పాటు ఇప్పుడు అగ్నితో కదిలే ఒక డేంజరస్ వరల్డ్ని పరిచయం చేశారు. ట్రైలర్ అంతా రెడ్ టోన్, పొగతో నిండిపోయిన దృశ్యాలతో నిండిపోయింది. ఇది పండోరాలో ఇంతకుముందు ఎప్పుడూ చూడని చీకటి, ప్రమాదకరమైన కోణం. ఇక ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, నీలం రంగు నావీ తెగకు పూర్తిగా విరుద్ధంగా ఎరుపు రంగులో ఉన్న ఒక కొత్త తెగను పరిచయం చేశారు. వీరిని ఫైర్ నావీ లేదా యాష్ పీపుల్ అని కూడా అనొచ్చు. వారి రూపం, వారి బాడీ లాంగ్వేజ్, ఫైటింగ్ స్టైల్ అన్నీ చాలా ఇంటెన్స్గా, క్రూరంగా అనిపించాయి. వారి కళ్ళు నిప్పురంగులో మెరుస్తూ, వారి కదలికలు చాలా పదునుగా ఉన్నాయి. పండోరా సహజ సమతుల్యతను దెబ్బతీసే ఏదో ఒక శక్తే ఈ కొత్త తెగ అనిపిస్తోంది. వీరి పరిచయం సినిమాకు ఒక సరికొత్త డైమెన్షన్ని తీసుకురాబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. భావోవేశంతో నిండిన కథ జేక్ నైతిరీల కుటుంబం. ఈ ట్రైలర్లో డైలాగ్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఎమోషనల్ డ్రామా చాలా స్పష్టంగా కనిపించింది. జేక్ సల్లీ మరియు నైతిరీ ఇప్పుడు కేవలం యోధులే కాదు, ఒక కుటుంబంగా మనకు కనిపిస్తున్నారు. వారి పిల్లలతో కూడిన వారి జీవితం ఇప్పుడు ఒక కొత్త, ఊహించని ప్రమాదంలో పడినట్టు అనిపించింది. అగ్ని సముదాయం వారిపై దాడి చేస్తూ వారి శాంతియుత ప్రపంచాన్ని కల్లోలంలోకి నెట్టేస్తోంది. ట్రైలర్లో కొన్ని సీన్స్లో నైతిరీ కన్నీళ్లతో కనిపించడం, జేక్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు మన హృదయాన్ని ద్రవింపజేశాయి. పండోరా భవిష్యత్తు కోసం ఓ పెద్ద యుద్ధం ప్రారంభం కాబోతోందని, ఈ యుద్ధం కేవలం వనరుల కోసం కాకుండా తమ ఇంటిని, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమని ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈసారి కేవలం విజువల్స్ మాత్రమే కాదు, కథ కూడా చాలా లోతైన ఎమోషన్స్తో నిండి ఉంటుందని అనిపిస్తోంది. టెక్నికల్గా చెప్పాలంటే ఇది మళ్లీ ఒక రికార్డ్ బ్రేకింగ్ విజువల్ ఫీస్ట్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అడవుల మధ్య అగ్నివర్షం కురిసే సీన్స్, వాటర్ ఫైట్స్, ఆ ఎమోషనల్ కెమెరా మూమెంట్స్ అన్నీ టాప్ నాచ్. పండోరా అగ్నికి ఆహుతి అవుతున్న దృశ్యాలు, కొత్త తెగ జీవులో వారి ఆయుధాలు, ప్రతి డీటెయిల్ చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. మ్యూజిక్ కూడా సినిమా మూడ్ని అద్భుతంగా ఎలివేట్ చేస్తోంది. ప్రశాంతమైన బీచ్, అడవి థీమ్స్ నుండి అగ్ని, యుద్ధ సన్నివేశాల్లోని ఉద్రిక్తమైన మ్యూజిక్ వరకు ప్రతి బీట్ మనల్ని కథలు లీనం చేస్తోంది. కెమెరూన్ విజువల్ స్టోరీ టెల్లింగ్, టెక్నికల్ ఎక్సలెన్స్ మరోసారి తెరపైకి తీసుకురాబోతున్నారని ఈ ట్రైలర్ రుజువు చేస్తోంది. మొత్తానికి అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ చూస్తుంటే ఇది కేవలం విజువల్స్ కోసం మాత్రమే కాదు, ఈసారి కథలోకి మరింత లోతుగా వెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఈ సినిమాలో మనకు ఒక కొత్త విలన్, ఒక కొత్త కల్చర్, ఒక కొత్త ఎమోషనల్ డైనమిక్ కనిపించబోతున్నాయి. జేక్ మరియు నైతిరీల కుటుంబం ఎదుర్కొనే సవాళ్లు, పండోరా భవిష్యత్తుపై వారి ప్రభావం, ఇవన్నీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని అనిపిస్తోంది. ఈ ట్రైలర్ మనం బిగ్ స్క్రీన్పై సినిమా చూడాలనిపించేలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక అనుభవం. ట్రైలర్ బేస్గా చెప్పాలంటే ఇది విజువల్ గ్రాండ్యూర్కి ఎమోషనల్ గంభీరతను జోడించి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను.
మీకీ ట్రైలర్ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని, అంచనాలను కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సినిమాటిక్ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.